వదిలే, కొండయ్య వాళ్ళు వస్తున్నారు. ఏదో ముంచుకొచ్చినట్టుంది. అరవండి కొండయ్యారు, ఏమిటయ్యా ఇంతవరకు వచ్చి వెనకడుగు వేస్తావే? ఒక అడుగు వెనకైనా ముందైనా అంతా కలిసి పెడుతున్నాం కదండి. అదండి కాదే నువ్వు అక్కయ్య గారు. అబ్బాయి ఏం లేదు, బాగా ఇంట్లో ఉన్నాడా అని. లేదు. ఇంకే కృష్ణ ఇంట్లో ఎవరు చెప్పిన ఒకటే. కొండయ్య గారు మీరు చెప్పండి. చెప్పేది ఏమిటయ్యా, రామాయణమా భారతమా? ఈ స్కూలు దీని తాలూకు స్థలం వెంటనే ఖాళీ చేసి కొండయ్య గారి స్వాధీనం చేయడం, అంతేగా? అంతేనమ్మా. అంతే ఎందుకు అవుతుంది? ఎందుకు ఖాళీ చేయాలో కూడా చెప్పాలి. చెప్పాలంటే చెబుతాం. ఈ ఇల్లు రంగమ్మ గారు వీరికి అమ్మేశారు. అత్తగారు అమ్మేశారా? రంగమ్మ గారి తరఫున పవర పట్టాదారుడు వారి అల్లుడు గారు వీరికి అమ్మేశారు. ఓహో, అదా సంగతి. ఏమిటయ్యా అమ్మేది? అమ్మడానికి ఆయన ఎవరు, కొనడానికి ఈయనెవరు? అసలు అడగడానికి మీరెవరు? మేమా ఈ ఇంటికి సొంతదారులా? ఆహా, చాలా దూరం ఉందే కథ. ఇదేం కథ కాదు. గణపతి గారు తన మొదటి భార్య మహాలక్ష్మ పేరిట స్కూల్ పెట్టుకోమని ఈ ఇల్లు దానం చేశారు. ఇది ఊరు ఉమ్మడి సొత్తు. అమ్మటానికి ఎవరికి ఏలాంటి అధికారం లేదు. చాలా ఊరుకాయా పెద్ద చెప్పచ్చా లా పాయింట్. దానం చేశారట. దానం ఏది చేసినట్టు ఒక కాగితం ముక్కుందేమో చూపిస్తూ చూస్తాను. కాగితాలేనా కావాల్సింది? మనిషి మాటకు విలువ లేదా? ఆ విషయం ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు. ఎవరి మాట ఎందుకు? కొండయ్య గారు, దేవుడి మొహం చూసి మీరే చెప్పండి. గొర్రె కషాయవాణ్ణి నమ్మినట్టు ఆయన్ని అడుగుతున్నావా తాత? చాలే, ఈ అడగడాలు చెప్పడాలు లేవు. వెంటనే ఖాళీ చేయాలి. ఖాళీ చేయడానికి వీల్లేదు. చేస్తారా లేదా? చెయ్యం. చేయకపోతే చేయిస్తాం. ఓ సబ్బం అది చూస్తాం. ఆ తర్వాత చూసేది ఏమీ లేదు. కొండయ్య గారు వెనకాల కొండంత బలం ఉంది. ఉప్పున ఊది పడేస్తారు. కూలికి ఏడ్చేవాళ్ళు కూడా అడిగేదాకా కూడా ఉండరు. బెదిరిస్తున్నారా? ఏం చేస్తారే? రై లాగేంద్రా, ఆగండి. అడుగు ముందుకు వేస్తారా? కూర్చోగలుగుతాయి. అబ్బో, అయితే అడుగు ముందు వేడేందుకు? ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఉండే కొట్టండి. ఇంకా చూస్తారా? అయితే ఇంకే అబ్బో అత్తయ్య, మీరెందుకు తెలియడికి ఊరికేసు పోలీసు వస్తారు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఎవరో వెళ్ళాల్సింది నువ్వు, జైలుకు వెళ్ళాల్సింది నువ్వు. దౌర్భాగ్యుడా, తడిగుడ్డతో గొంతు కోసం ఊరు పేరు లేని నిన్ను చేరదీశాను. ఇంటికి నువ్వే మొగదిక్కువని నువ్వేమో తవ్వి తలకెత్తుతావనుకున్నాను. నన్ను నట్టేట్లో ముంచిన ఆస్తంతా నాశనం చేయాలని చూస్తున్నావు. ద్రోహి, నాశనం అయిపోతావు. నువ్వే సర్వనాశనం అయిపోతావు. అత్తగారు స్టాప్. పెద్ద పెద్ద మాటలు ఏమంటున్నారే? ద్రోహట ద్రోహి. కట్టుకున్న భర్తకి బంగారు నడిపెట్టికి ద్రోహం చేసింది మీరు. మాంగారు జబ్బు చేసి మంచాన్ని పడుంటే గొడ్ల తావులో పడేశావు. మందు మాకు ఇవ్వలేదు సరి కదా, పచ్చి మంచిని కూడా ఇవ్వలేదు. అలో లక్షణాన్ని తెచ్చాడు ఆయన. కట్నం కోసమని కొడుకు పెళ్లి పేట్ల మీద ఆప్ చేశావు. ధైర్యం చేసి పెళ్లి చేసుకుంటే ఇంట్లో తావు లేకుండా వెళ్ళగొట్టావు. తండ్రిని చూడాలని కొడుకు వస్తే ఎక్కడ ఆస్తి తన్నుకుపోతాడని వాకిట్లోంచే వెళ్ళగొట్టావు. ద్రోహిట ద్రోహి. ఎవరు ద్రోహి? నువ్వా నేనా? ద్రోహి చేసిందంతా నువ్వు. ఉన్నవి లేనివి ఆమెకు నూరిపోసి నీ చేతిలో తిరిపోమని చేసుకున్నావు. ఈ అనర్థానికి కారణం నువ్వు. నా సంగతి తెలియక మాట్లాడుతున్నావు. నేను వట్టి అమాయకుణ్ణి. మొగదికి లేదు మూడు రోజులు అఘోరిస్తే ఇంటి పెత్తనంతా నెత్తిన వేసుకున్నాను. మొగదిక్కు, నీ మొగదిక్కు మంది వేసే ఉంది. ఊరుకమ్మా, ఎంత అమ్మి తగలేసావు. అమ్మేను. ఏ అమ్మకూడదా? సవతకుడు కట్నం కోసం ఎంత సాధించేవే? నేనైనా తేరగా వచ్చింది. చిల్లిగా ఇవ్వకుండా అల్లుడు వస్తాడనుకున్నావు. అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు పుచ్చుకున్నాను. పుచ్చుకుంటావు. నువ్వెవరో అమ్మడానికి? అది కొనుక్కునేవాడు అడగత్తయ్యా. నేనెక్కడ అమ్మాను? మీరే అమ్మారు. ఈ పవర్ పట్ట అమ్మింది. ఇక నోరు మూసుకుని మర్యాదగా బయటికి వెళ్ళండి. నోరు మూసుకోవాలా? ఇచ్చే నా పవర్ పట్ట చింపేస్తాను, తగల పెట్టేస్తాను. అమ్మ, నేను చేంజ్ చేసుకుంటావా? చిన్న ఇంటి వాటాలు లెక్క పెడతావా? చంపలేసుకో.
గుర్తొచ్చింది చంపలేసుకో అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ పెట్టుకో అత్తయ్య కాదు, నన్ను మన్నిస్తుంది. అలా అనకండి అత్తయ్య, అలా అనకండి. అది కాదమ్మా, నా పాపాలకు ప్రపంచంలో శిక్ష అంటూ ఉంటే అది నువ్వే అనుభవించావు. ఇక నువ్వు నన్ను మన్నిస్తే తప్ప నాకు విమోచనం లేదు. అడుగడుగునా నీకు అన్యాయం చేశాను. అడగకుండానే నా కోసం నువ్వు ఇంత త్యాగం చేశావు. నా ఆస్తిని ఆస్తుల్ని నాకు దక్కించావు. నీ రుణం ఎలా తీర్చుకోగలను తల్లి? అమ్మా, ఇలా ఎన్నిసార్లు పిలిచావు నాయన? నిన్ను అర్థం చేసుకోలేకపోయాను ఒక్కసారైనా. సవతి తల్లిని కావడం వల్ల నీ పవిత్ర ప్రేమను గ్రహించలేకపోయాను. పాపిస్తే దాన్ని నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు. ఊరుకో అమ్మా, ఊరుకో. జరిగింది ఏదో జరిగింది. ఇకనైనా జాగ్రత్తగా ఉండు. పాపం నాన్న ఎంతో కష్టపడి సంపాదించాడు ఈ ఆస్తి. జాగ్రత్తగా కాపాడమ్మా. అదేమిటి నాయన, నన్ను దిక్కుమాలిన బ్రతుకు బ్రతకమంటావా? ఇంకా కొడుకు లేని తల్లిగా జీవించమంటావా? వద్దు నాయన, వద్దు. ఇంతవరకు చేసిన పెత్తనం, తెచ్చుకున్న ముప్పు చాలు. నాకెందుకురా ఆస్తి? ఈ ఆస్తి ఇల్లు అంతా నీదే నాయన. కడితే కట్టినవాడిని విడిపించేవాడిని నేను ఉన్నాను. ఆ భారం నా నెత్తి మీద పెట్టండి బాబు. ఆ భారం నా నెత్తి మీద పెట్టండి నాయన. లేనాయన, ఇంటికి వెళ్దాం. అత్తయ్య, మీరంతా ఆనందంగా కలుసుకున్నారు. నేను విచారంగా వెళ్ళిపోతాను. వెళ్ళు. ఇంకా చెప్పడం ఎందుకు? ఇకనైనా సుఖపడతాం. వెళ్ళకండి అమ్మా. ఆయన వెళ్ళిపోతే నేనేమైపోవాలి? నన్ను అన్యాయం చేయకమ్మా. అన్నయ్య, నువ్వైనా చెప్పన్నయ్యా. అమ్మా, మానవులన్న తర్వాత తప్పులు చేయడం తప్పదు. మన్నించి మంచి మార్గాన పెట్టడం నా పని. బావలు ఉండని. సరే నాయన. నానెత్తి మీద పెట్టారండి. మాయా, పోలీసులు వచ్చేసారు. అది కాదు మావయ్య, దేవస్థానం నగలు నువ్వు తాకట్టు పెట్టావని, ఆ రాయ గారు 10,000 నువ్వు తిన్నావని తెలిసింది, వచ్చారు. ఆగు, నువ్వెక్కడికి? ఏమిటి నాన్న ఇదంతా? ఏమిటి నాన్న? ఊరుకమ్మా, ఏడబోకమ్మా. వాడు ఉన్నాడుగా, నీకేం భయం లేదు. ఇన్స్పెక్టర్ గారు, పదండి. వెళ్ళొద్దు నాన్న. నిశ్చింతగా వెళ్ళరా మావయ్య. బంగారం అరకుండా కరకుండా ఎదుర్కొంటాగా. అమ్మాయి, బావలు కూడా రమ్మనవే. రండి, అన్నయ్య పిలుస్తున్నాడా? నేను రాను. రమ్మంటుంటే. నేను రానంటుంటే. చూడన్నయ్య, రానంటున్నారు. ఏం బావా, రానంటున్నావా? అవును బావా, అడ్డమైన పనులు చేసి మమ్మల్ని అందరినీ అష్ట కష్టాలు పెట్టాను. మీ ముఖం చూడడం నాకు సిగ్గేస్తుంది. అయితే నువ్వు మా ముఖం చూడొద్దులే, మేమే నీ ముఖం చూస్తాం. కళ్ళు మూసుకుని వచ్చే. చెవి పెట్టుకు నాకు రావే చల్లాయ్. విన్నారా? రండి. నేను రాను. అబ్బబ్బా, రమ్మంటుంటే. ఇంకా సిగ్గెందుకు బావా, పర్వాలేదులే. తల పైకెత్తు. ఎక్కడరా? ఇక్కడున్నారా? మీకోసం ఇల్లంతా వెతికాను. ఏమిటమ్మా అవన్నీ? ఏముంది నాయన, కాసిన లడ్డూలు వండాను. మీరందరూ ఒక దగ్గర కూర్చొని ఆనందంగా తింటూ ఉంటే నా కన్నుల పండుగగా ఉంటుంది. ఆ మాట నిజమే అత్తయ్య. అంతకంటే నాకేం కావాలి నాయన? అందుకని ఇంత శ్రమపడి వండాను. నేను వండేదానిగా అత్తయ్య. చూసావట్రా దీని ఆలోచన? ఆ వంట పెత్తనం కూడా నాకు లేకుండా చేయాలని చూస్తుంది. ఇదిగో చూడు కోడరా, వంటిల్లు పూజ గది నాది. నా ప్రాణం ఉన్నంత వరకు ఆ పెత్తనం మాత్రం ఎవ్వరికీ ఇవ్వను, తెలిసిందా? ఆ పెత్తనం మీ చేతిలో ఉంటేనే మంచిది అత్తయ్య. గంట గంటకి వేడి వేడి టిఫిన్ తింటూ ఉండొచ్చు. తినండి.